మీ దగ్గర రూపే ప్లాటినం లేదా రూపే సెలెక్ట్ డెబిట్ కార్డ్ ఉందా? అయితే మీ కార్డుతో ఉచితంగా లభించే ఇన్సూరెన్స్ గురించి మీరు తప్పకుండా తెలుసుకోవాల్సిందే. అదేంటో ఈ వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి మరి. 2026-27 ఇన్సూరెన్స్ ప్రోగ్రాం ప్రకారం రూపే ప్లాటినం డెబిట్ కార్డ్ హోల్డర్‌కి ప్రమాద బీమా కవరేజ్ అనేది 2 లక్షల వరకు ఉంది. రూపే సెలెక్ట్ డెబిట్ కార్డ్ హోల్డర్‌కి ప్రమాద బీమా 10 లక్షల వరకు ఇవ్వబడుతుంది. ఈ ప్రమాద బీమా పొందటానికి మీరు ఎటువంటి ప్రీమియం చెల్లించవలసిన అవసరం లేదు. ఈ కవరేజ్ సాధారణ అనారోగ్యం లేదా సహజ మరణానికి వర్తింపు చేయబడదు. ప్రధానంగా యాక్సిడెంట్ అయ్యి డెత్ జరిగినా, లేదంటే యాక్సిడెంట్ అయ్యి టోటల్ డిజబిలిటీ చెందినా కూడా ఈ ఇన్సూరెన్స్ అనేది పర్సన్‌కి ఇవ్వబడుతుంది. కానీ ఇక్కడ ఒక ముఖ్యమైన షరతు ఉంది. అదేంటంటే ప్రమాదం జరిగిన తేదీకి ముందు 30 రోజుల్లో కనీసం ఒక సక్సెస్‌ఫుల్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ అనేది చేసి ఉండాలి. ప్రమాదం జరిగిన రోజు చేసినా కూడా దీన్ని ఎలిజిబుల్‌గా పరిగణలోకి తీసుకోబడుతుంది. అసలు ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ ఏం చేయాలి అంటే, మనం షాప్స్‌లో ఏదైనా పర్చేస్ చేసినప్పుడు పీఓఎస్ మెషిన్ ద్వారా స్వైపింగ్ చేసిన కార్డ్, లేదంటే కామర్స్ వెబ్‌సైట్‌లో మనం ఈ డెబిట్ కార్డ్‌ని యూజ్ చేసినా కూడా ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ కింద పరిగణలోకి తీసుకోబడుతుంది. మనం ఏటీఎంలో విత్‌డ్రా చేసిన ట్రాన్సాక్షన్‌ని ఈ రూపే ఇన్సూరెన్స్ ప్రోగ్రామ్‌కి ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ కింద కన్సిడరేషన్ చేయబడదు. ప్రమాదం జరిగితే క్లెయిమ్‌ని సాధారణంగా మనం 90 రోజుల్లోపు తెలియచేయాలి. క్లెయిమ్ గురించి ఇంటిమేషన్ ఇచ్చిన తర్వాత వాటికి అవసరమైన సపోర్టింగ్ డాక్యుమెంట్స్‌ని మనం 60 రోజుల్లోపు సదరు బ్యాంక్‌కి సమర్పించాలి. క్లెయిమ్ కోసం మీరు ఏ బ్యాంక్‌లో అయితే రూపే కార్డ్‌ని తీసుకున్నారో ఆ బ్యాంక్ బ్రాంచ్‌ని సంప్రదించవలసి ఉంటుంది. బ్యాంక్ ద్వారా ఒక క్లెయిమ్ ఫార్మ్ తీసుకొని, దానికి అవసరమైన డాక్యుమెంట్స్ ఏంటో తెలుసుకొని, ఆ క్లెయిమ్ ఫార్మ్‌తో పాటు ఆ సపోర్టివ్ డాక్యుమెంట్స్‌ని కూడా సబ్మిట్ చేయాలి. అయితే ప్రతి పరిస్థితుల్లోని మనకు క్లెయిమ్ వస్తుందని అనుకోకండి. పాలిసీలో ఏదైనా ఇంటెన్షనల్‌గా సెల్ఫ్ ఇన్యూరెన్స్ చేసుకొని చనిపోయినా, లేదంటే క్రిమినల్ యాక్ట్స్, వార్ రిలేటెడ్ ఈవెంట్స్ వల్ల చనిపోయినా కూడా ఇవి వర్తింపు చేయబడవు. ముఖ్యంగా గుర్తుంచుకోండి, ఇది మెడికల్ క్లెయిమ్ కాదు. క్యాష్‌లెస్ ట్రీట్మెంట్ అలాంటివి కూడా ఉండవు. మీ కార్డ్ అనేది ప్లాటినం లేదా సెలెక్ట్ అని చూసుకొని, మీ బ్యాంక్‌లో ప్రస్తుతం అప్లికబుల్ ఇన్సూరెన్స్ ఏమున్నాయో టర్మ్స్ అండ్ కండిషన్ తెలుసుకొని ఒకసారి వెరిఫై చేసుకోండి. ఒకవేళ మీకు గానీ, మీ ఫ్యామిలీలో ఎవరికైనా గానీ ఈ కార్డ్ ఉందో లేదో చెక్ చేసుకొని, దీనికి ఉండే బెనిఫిట్స్ తెలుసుకుంటే మీ ఫ్యామిలీకి ఫ్యూచర్‌లో మంచిది. ఈ వీడియో నచ్చింది కదా! లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.